హాయ్ అండి, గుడ్ మార్నింగ్. పోట్లీ బటన్స్ ఎలా అటాచ్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. బ్లౌజ్ మొత్తం రెడీ అయ్యాక నెక్ పార్ట్ వరకు ఇలా 2 కలర్స్ పోట్లీ బటన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టి అటాచ్ చేయాలి. కరెక్ట్గా మనం ధర్మకోల్ బాల్కి ముడి వేసాం కదా, ఆ ప్లేస్ దగ్గర స్టిచ్చింగ్ పడాలి. ఎందుకంటే ఆ స్టిచ్చింగ్ అక్కడ పడితేనే అది లుక్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం 2 కలర్స్ పెట్టాం కాబట్టి ఒక కలర్ రెడ్, ఒక కలర్ బ్లూ కలరు అలా ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ చేయాలి. సింగిల్ పాదం అయితే చాలా ఈజీగా ఉంటుంది. నా మిషన్కి సెట్ కాలేదు, సో నేను దీంతోనే కుడతాను. చూసారు కదా, ఇట్లా ఉండాలి ఫినిషింగ్. కరెక్ట్గా ఆ బటన్ ఉంది కదా, అక్కడ వరకే ఉండాలి స్టిచ్చింగ్. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసినాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్లౌజ్ పైన డిజైన్ ఉంది, సేమ్ బ్లూ కలర్ రెడ్ కలర్ తోటి. ఏం వేయకపోతే బాగోదు, సింపుల్గా ఉంటుందని ఇలా బటన్స్ పోట్లీ బటన్స్ వేస్తున్నాను అనమాట. ఏమి వేయడానికి కుదరదు అనుకున్నప్పుడు ఇట్లాంటి సింపుల్స్ చేసుకుంటే బాగుంటాయి. లెఫ్ట్ సైడు నెక్ దగ్గర ఏ బటన్స్ కుట్టం కదా, కనిపించదు కదా, అందుకని ఇక్కడ నార్మల్గా నెక్ పీస్ అటాచ్ చేసేసుకోవాలి. పైపింగ్ అలా కాకుండా నార్మల్ నెక్ పీస్ అటాచ్ చేస్తాం కదా, అలాగా నెక్ ఫినిషింగ్ ఇచ్చినాక ఇప్పుడు పోట్లీ బటన్స్ ఖర్చు లోపలికి వెళ్ళేటట్టు బటన్స్ పైన పెట్టి ఈ క్లాత్ కుట్టాలన్నమాట. నెక్ పీస్ ఇలా లోపలికి కరెక్ట్గా ఇందాక మనం కుట్టిన ప్లేస్ వరకే వెళ్ళాలి స్టిచ్చింగ్. సరిగా వెళ్ళకపోతే క్లాత్ కనిపిస్తుంటుంది, చూసుకొని మళ్ళీ కుట్టుకోవాలి. మొత్తం ఇలా నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత రివర్స్ కుట్టుకోవాలి. పీస్ని ఎప్పుడు ఎలా స్టిచ్ చేస్తామో అదే స్టైల్లో స్టిచ్ చేసుకోవాలి. ఖర్చులు లోపలికి పోయేటట్లు ఫోల్డ్ చేసుకొని నార్మల్గా అవుతే నెక్స్కి అటాచ్ చేసేసి లైనింగ్ వేసి తిప్పచ్చు. అలా వేయడం వల్ల నెక్ దగ్గర స్టిఫ్నెస్ ఉండదు. సో ఇలా వేయడం వల్ల నెక్ దగ్గర స్టిఫ్నెస్ ఉంటుంది. ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ పడితే ఆ స్టిఫ్నెస్ ఎక్స్ట్రానే ఉంటుంది కదండి, అందువల్ల ఇట్లాగా ఆ ఎక్స్ట్రా క్లాత్ లోపలికి పెట్టేసి పైన స్టిచ్ చేసుకోవాలి. నీట్గా వంపులు తిప్పుకుంటూ వంపులుగా వేసుకోవాలి, లేదంటే లాగినట్లు వస్తుంది. అది షేప్ ఎలా ఉందో చూసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, సింగిల్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, అది మన ఇంట్రెస్ట్. ఆ పోట్లీ బటన్ వరకు బయటకు కనపడేటట్టు రివర్స్లో క్లాత్ అలా పెట్టుకొని అడుగున ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్ వరకు వేయాలి పాదం ఖర్చుతో. ఇలా వేయడం వల్ల ఖర్చులు కనిపించవండి, నీట్గా ఉంటుంది చూసేదానికి. కొంతమంది నెక్లు మొత్తం కంప్లీట్ చేశాక పోట్లీ బటన్స్ పెడతారు, అది ఫినిషింగ్ కరెక్ట్ కాదు. ఫినిషింగ్స్ ఎప్పుడైనా ఖర్చులు కనపడకూడదు. సో ఇదండి నా బ్లౌజ్ ఫైనల్ లుక్. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఏ మోడల్ పెట్టడానికి కుదరినప్పుడు ఇలా పోట్లీ బటన్స్ ట్రై చేయండి. లుక్ సింపుల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.